ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపర్దే. అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం, ఆ చల్లని తల్లి యొక్క అపారమైన కరుణ, అనంతమైన కృప మీపై ప్రసరించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ ఇప్పటి నుంచి ప్రతి వీడియో ఆరంభం చేసే ముందు ఒక చిన్న విన్నపం చేయాలని సంకల్పం చేశాను. అది ఏమిటి అనగా, వచ్చే నెల ఏప్రిల్ 21వ తారీఖు రోజు గోమాత కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణానికి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మ ఆశీస్సులు పొందండి. గోమాత కళ్యాణం అద్భుతం, అనిర్వచనీయం, అమోఘం. దాని మహిమను మాటలతో చెప్పడం కన్నా ఆ పుణ్యంను మీ ఇంటికి తీసుకుని వెళ్ళి మీకు, మీ పిల్లలకు సుఖ సంతోషాలను ప్రసాదించే ఒక అద్భుతమైన తపస్సుగా మీరు భావించి తీసుకొని వెళ్ళండి. ఏంటో ఈ మధ్యలో చాలామంది కొన్ని మెసేజ్లు కానీ వీడియోలు కానీ పంపించడం జరుగుతూ ఉన్నది. ఎందుకోసం పంపిస్తున్నారో తెలియదు కానీ నిన్నటి వీడియోలో చిన్మయి గురించి మాట్లాడిన తర్వాత కడప జిల్లా నుంచి ఒక పెద్ద ఆయన ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్. నాకు తెలిసి దాంట్లో హిందువులంటూ ఏమీ లేదు. నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం. సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు. సంగీత్ కూడా ఉన్నింది దాంట్లో. నేను ఎప్పుడు గత 35 సంవత్సరాలుగా ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు. ఎప్పుడో కాలేజీలో చేసినానేమో. కానీ ఇది నా కొడుకు పెళ్ళి కాబట్టి ఫర్ రాజా అనుకుని నేను కూడా చేయాలనుకున్నాను. నేను కూడా చేశాను. చాలామంది పాల్గొన్నారు. అమ్మ కూడా ఒక స్టెప్ వేసింది. దాట్ వాజ్ ఆల్సో అ లాట్ ఆఫ్ ఫన్. ఆ తర్వాత వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు. రాజా, ప్రియా, దే బిలాంగ్ టు అ గ్రేస్ చర్చ్ ఇన్ డాలస్. రాజాని తర్వాత ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం. ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు. అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా. ఇట్ వాజ్ అ ప్లెజర్. సాయంత్రం తలంబరాలు పెట్టుకున్నాం. తలంబరాలంటే దానికి ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు. తలంబరాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు. గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము. అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోపెడితే ఇద్దరు ప్రియా, రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి ఆడుకున్నారు. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు. సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని. హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు. ఇలా ట్రోల్ చేయడం కూడా. తలంబరాలలో బియ్యం కూడా పోసుకోలేదు, పసుపు బియ్యం కూడా పోసుకోలేదు. మన కల్చర్ని ఆచరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండేస్తారు. ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం. మా అమ్మకుంది, నాకుంది. అలాగే తలంబ్రాలప్పుడు రాజా కూడా ఆ క్రాస్ వేశాడు. అది కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం. కాబట్టే యేసు ప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికీ ఇస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. అది వాళ్ళ కల్చర్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ వాడితే ఆ రంగేం వాళ్ళ సొంతం కాదు. ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు.
ఆ రంగుల్ని సృష్టించింది మన దేవుడు. సో నేను, నా కుటుంబం క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం. బయట మేము యేసు రక్తంతో కప్పబడిన వారం, లోపట మా గుండెలు చీల్చిన యేసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది. ఇది వాస్తవం. నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు. నాకు తెలిసి పసుపు అందరం వంటలు. చూశారు కదా, ఇది విషయం. వైఎస్ షర్మిలమ్మ గారు తన కొడుకు యొక్క పెళ్లి సందర్భంగా స్టేజ్ మీద తన బుద్ధికి తోచినటువంటి హితమును అక్కడ ఉండేటటువంటి ఎవరైతే పెళ్లికి వచ్చారో వాళ్ళకు చేసిందనమాట. అంటే తన మనసుకు నచ్చింది, తన జ్ఞానానికి వచ్చింది, తను చెప్పింది. తనలో తాను కరెక్టు, తను ఎప్పుడు కూడా తప్పు చెప్పలేదు. అంటే తన ఉద్దేశం ప్రకారంగా భగవంతుడు తనకిచ్చిన జ్ఞానాన్ని అనుసరించి తన జ్ఞానంతో తనకి ఎంత నచ్చిందో, ఎంత వచ్చిందో, ఎంత మెచ్చిందో అంత చెప్పగలిగింది. ఓకే, చాలా సంతోషమే. అయితే వారిని ఇక్కడ మనం తప్పు పట్టడంలో ఏమాత్రము సబబు కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని అలా ప్రేరేపించి ప్రోత్సహించినటువంటి కోణాలు కొన్ని ఉన్నాయి. ఆ కోణం చేత వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సత్యం ఏంటో వాళ్ళకే తెలియదు పాపం. అమాయకురాలు. పసుపు అంటుంది, తలంబ్రాలు అంటుంది, క్రాస్ అంటుంది, యేసు రక్తంతో కప్పబడి ఉన్నాం అంటుంది, మా గుండె చీల్చి చూసినా కూడా యేసు యొక్క నీతే కనిపిస్తుంది అని చెప్తూ ఉంది. మళ్ళీ తన యొక్క నష్టాన్ని బొట్టు పెట్టుకొని ఉన్నది. వాళ్ళమ్మ విజయమ్మ గారు కూడా బొట్టు పెట్టుకున్నారు. మరి ఆ బొట్టు కల్చర్ ఎక్కడి నుండి వచ్చిందో, బొట్టు ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళకి తెలియదు. వాస్తవానికి పాశ్చాత్యులు రంగురంగుల వస్త్రాలు ధరించరు, పట్టు పీతాంబరాలు ధరించరు, పట్టు చీరలు కూడా కట్టుకోరు. మరి చీర అనే సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? జీసస్ని నమ్మిన తర్వాత ఆయన జీవించిన జీవన పరిస్థితులను, ఆయన జీవించినటువంటి ప్రదేశం యొక్క స్థితిగతులకు అనుసంధానంగా వీళ్ళు బ్రతకాలి. ఆయన నీతి అని చెబుతూ ఉన్నప్పుడు ఆయన నీతితో పాటు ఆయన బాట, ఆయన ఆచార వ్యవహారాలను కూడా వీళ్ళు అనుసరించాలి. ఎక్కడ అనుసరించినట్లు లక్షణంగా బొట్టు పెట్టుకున్నారు, ఆ కల్చర్ ఎక్కడిది? గాజులు వేసుకున్నారు, ఆ కల్చర్ ఎక్కడిది? ఇంకోటి పట్టు చీరలు కట్టుకున్నారు, పట్టు చీరలకు మూలం ఏంటి? పోనీ ఏదో చీర కట్టుకున్నారు. చీర అనే పదంలో ఉన్నటువంటి విశ్లేషణ, చీర అనే పదానికి ఉన్నటువంటి వివరణ ఏంటో ఒకసారి మీరు తెలుసుకోండి. చీర కట్టడానికి యోగ్యత ఎక్కడుంది మీకు? మీరు చీరలు కట్టకూడదు. పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి ఆ వస్త్రధారణను, ఆ దుస్తులు మాత్రమే ధరించాలి. అది యేసు యొక్క పద్ధతి, నీతి. అలాగే ఆమె తన కొడుకు పెళ్లి సందర్భంగా వచ్చినటువంటి గెస్టులకు, అతిథులకు ఏదో బోధన చేయాలని చూసింది. వాస్తవానికి ఆమె యొక్క కుమారుడి వివాహం అంతా కూడా హిందూ ధర్మ పద్ధతిలోనే వాళ్ళు చేశారు. మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని, తలంబ్రాలు పోయించుకోవడం అంతా కూడా సనాతన ధర్మం పద్ధతిగానే చేశారు. సనాతన ధర్మంలో చెప్పిన పద్ధతిగానే చేశారు. ఆ సింపతిని వీడక, ఆ ఆత్మగౌరవం కోల్పోక, ఎవరో ఏదో అనుకుంటున్నారని కవర్ చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది కానీ చేయలేకపోయింది. పాపం అమాయకురాలు. తెలియదు ఆమెకు. అంత విచక్షణ రహితంగా ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె జ్ఞానం ఏ పాటిదో, ఎంతవరకు ఆమె మెచ్యూర్డ్ అయి ఉందో మనం తెలుసుకోవచ్చు. ఆమె మాట్లాడుతున్న మాటల్లో ఏమైనా సత్యం ఉన్నదా? పట్టున్నదా? పస ఉన్నదా? ఏదైనా పరిపూర్ణత ఉన్నదా? ఏదో పసిపిల్లలు మాట్లాడుకునేటట్టుగా కవర్ చేస్తూ, నవ్వుతూ, వెక్కిలిస్తూ, హేళన చేస్తూ, హేయంగా మాట్లాడింది. ఇప్పటికైనా సనాతన ధర్మవాసులైనటువంటి ప్రతి మహిళామూర్తి గాని, ప్రతి ఒక్కరు గాని ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. పట్టపగలు బట్టబయలుగా మేము యేసు రక్తము చేత కప్పబడి ఉన్నాము, మేము క్రిస్టియన్స్, మేము క్రీస్తు బిడ్డలము, మా గుండె చీల్చి చూసిన యేసు యొక్క నీతే కనిపిస్తుందని అంత ధైర్యంగా చెప్పగలిగిందంటే నిజంగా తను చాలా గ్రేట్, గొప్పది. అంటే తన యొక్క స్పిరిచువల్ వేని, ఆధ్యాత్మిక మార్గాన్ని, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పరంపరను, వాళ్ళదైన ధార్మిక స్టేటస్‌ను ఆమె బహిరంగంగా చెప్పుకోగలిగింది. ఆ విధంగా మన సనాతన ధర్మంలో ఉన్న లీడర్లు చెప్పుకోగలరా? కవితమ్మ చెప్పగలదా? చాలామంది మహిళా నాయకురాలు ఉన్నారు కదా! ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఒక సామెత అనేవాళ్ళు. దొంగకొక నీతి ఉంటుంది, కొంగకొక నీతి ఉంటుందని. దొంగ నీతి రాత్రి, కొంగ నీతి పగులు.
రాత్రి కొంగ పనికిరాదు, పగలు దొంగ పనికిరాడు. అదేవిధంగా దొంగ ఎవరు, దొర ఎవరు అనేది ఈయనే తెలుస్తుంది. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, వాళ్ళు నమ్మినటువంటి దేవుడు ఎన్నాళ్ళ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి ఉందన్నది మనకు చారిత్రకమైన ఆధారాలున్నాయి, విశ్లేషణ పూరితమైనటువంటి గ్రంథాలున్నాయి. ఎంతో మంది సైంటిస్టులు గాని, ఎంతో మంది శాస్త్రవేత్తలు గాని చెప్పి ఉన్నారు. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, క్రీస్తు పుట్టినప్పటి నుంచి వచ్చింది కాబట్టి క్రైస్తవ్యం అని. దీన్ని క్రైస్తవం అనడానికి కారణం ఏంటంటే క్రీస్తు నుంచి ఆరంభమైంది కాబట్టి క్రైస్తవం అంటున్నారు. ఆ పదజాలంలోనే దాని యొక్క వివరణ రిఫరెన్సెస్ ఉన్నాయి. సో అప్పటి నుంచి పుట్టినటువంటి మతానికే ఇంత గర్వం ఉండి, ఇంత పొగరుగా యేసు 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 అని ఓ సంకలు గుద్దుకుంటున్నారు వీళ్ళు. షర్మిలమ్మ గారు ఏమన్నారంటే వర్ణాలను కూడా మా దేవుడే పుట్టించాడు, మా దేవుడే కలర్లు రంగులు పుట్టించాడు, మా దేవుడు పుట్టించినటువంటి వర్ణాలని వేరే వాళ్ళు వాడుకుంటున్నారని ఆమె చెప్తూ ఉంది. క్రీస్తు పుట్టకన్నా ముందు కాషాయం లేదా, క్రీస్తు పుట్టకన్నా ముందు పసుపు వర్ణం లేదా, క్రీస్తు పుట్టకన్నా ముందు ఎరుపు వర్ణం లేదా, క్రీస్తు పుట్టినప్పుడే వర్ణాలు పుట్టినాయా? ఈ మాత్రం విచక్షణ మీకు లేదా? ఇంకొక మాట వాళ్ళు ఏం చెప్తారంటే క్రీస్తును అనుసరించే వాళ్ళు క్రీస్తు కన్నా ముందు ఇంకెవరో పరలోకంలో దేవుడు ఉన్నాడట, ఆ పరలోకంలో ఉన్న దేవుడే అందరినీ పుట్టించాడంట. జీసస్ క్రీస్తును కూడా వాళ్ళే పుట్టించారంట. జీసస్ క్రీస్తును పుట్టించిన దేవుడు ఇంకొక దేవుడు ఉన్నాడంట, మళ్ళీ ఈయన దేవుడేనంట. మరి ఆ దేవుణ్ణి నమ్మాలే గాని ఈ పుట్టించిన ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఇక్కడ జీసస్ క్రీస్తు వేరంట, యేసయ్య వేరంట, యెహోవా వేరంట. యెహోవా యేసయ్యను పుట్టించాడంట. ఏదేదో తికతిక చెప్తారు. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ గ్రంథానికి ఏమాత్రం పొంతన ఉండదు. ఏదో వాళ్ళ కాలం గడుపుకోవడానికి, బ్రతకడానికి, వాళ్ళదైన ఉనికిని నిలబెట్టుకోవడానికి లేనిదంతా అతికియాలని చూస్తూ ఉంటారు. వదిలేసేయండి. వాళ్ళ విఘ్నత, వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రేమ, వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకోకు, మనకు సంబంధం లేదు. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఏంటంటే వైఎస్ షర్మిలమ్మ గారు మేము పసుపు రాసుకున్నాము, పసుపు పెట్టుకున్నాము, పసుపు రాసుకున్నంత మాత్రాన అదేమి హిందూ కల్చర్ కాదు, పసుపు రాసుకున్నంత మాత్రాన మేమేమి హిందువులం కాదు, అదొక యాంటీబయోటిక్ గా మేము వాడాము అని ఆమె చెప్తూ ఉన్నది. అంటే కేవలం పెళ్లిలో మాత్రమే మీకు పసుపు రాసుకోవాలి యాంటీబయోటిక్ అని గుర్తున్నదా? సనాతన ధర్మంలో పసుపు వాడడానికి ఎన్నో ఆధ్యాత్మిక మూలాలున్నాయి, ధార్మికమైన నియమాలున్నాయి, ఆచార వ్యవహారాలున్నాయి, సాంప్రదాయికమైనటువంటి విశ్లేషణ ఉన్నది. ఆది మధ్యాంతర సమయం నుంచి కూడా పసుపును వాడడం లోపల దేవ, దానవ, యక్ష, గంధర్వాదులకు సంబంధించినటువంటి మూలాలున్నాయి. ఇప్పుడు మానవాళికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక అవశేషాలు కూడా చాలా ఉన్నాయి. మా సనాతన ధర్మంలో పుట్టినప్పుడు, ప్రసవించినప్పుడు బాలింతకు కూడా పసుపు పెడతారు. స్త్రీలు రజస్వాలైనప్పుడు పసుపు పెడతారు. వివాహాది సంబంధిత కార్యక్రమాలలో పసుపు పెడతారు. శుభకార్యాల్లో ఏవైనా వ్రతాలు జరిగినా, నోములు జరిగినా, పూజలు జరిగినా, తిరణాలు జరిగినా కాళ్ళకు పసుపు పెట్టుకుంటారు. కొందరు ముఖానికి కూడా పచ్చగా గౌరవర్ణంతో ఉండాలని చెప్పేసి మంగళప్రదమైనటువంటి వర్ణంగా, మంగళప్రదమైనటువంటి సాంకేతిక దృక్పథంతో కూడా ముఖానికి కూడా లైట్ గా పసుపు రాసుకుంటారు. సనాతన ధర్మంలో పుట్టినప్పటి నుండి చచ్చే వరకు దైనందిన జీవితంలో మానవుడు జీవించినంత వరకు పసుపుకు వాళ్లకు అవినాభావ సంబంధం ఉన్నది. శుభకార్యాల్లో వాడుతాం, అశుభ కార్యాల్లో కూడా పసుపును వాడుతాం. పూజల్లో వాడుతాము, అన్నిట్లో వాడుతాం, కూరల్లో వాడుతాం, ఔషధంగా వాడుతాం. ఎన్నో రసాయనాల్లో కూడా పసుపును వాడడం మా ధర్మంలో ఉన్నది. ఇంకొకటి, పసుపు కుంకుమలని మేము చెబుతూ ఉంటాము. పసుపుకు కుంకుమకు విడదీయలేని బంధం మా ధర్మంలో ఉన్నది. ఎవరైతే దీనిని ఎక్కువగా వాడుతారో, ఎక్కువగా గౌరవిస్తారో, ఎక్కువగా నమ్ముతారో అదే వారి యొక్క విశ్వాసం అని మనకు విశ్లేషకులు చెబుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు గాని, సిద్ధాంతులు గాని, ఋషులు కూడా దీన్ని చెప్పి ఉన్నారు. పసుపుని ఎక్కువగా ఎవరు సెంటిమెంట్ గా భావిస్తూ ఉన్నారు, ఎవరు ఎక్కువ వాడుతున్నారు, మీరు ఒకసారి ఆ ధర్మ గ్రంథాలను చూడండి, ధార్మికమైనటువంటి ఉత్సవాలను చూడండి. ఎక్కడ మీరు జెరూసలంలో ఎక్కువ పసుపును వాడుతారా, లేకపోతే మీ చర్చిలలో వాడుతారా, మీ ఇళ్లలో వాడతారా? ఎంతమంది విశ్వాసులు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు పసుపును వాడుతున్నారు చెప్పండి? కనీసం కాళ్ళకన్నా అంటించుకుంటారా? బొట్టన్న పెట్టుకుంటారా? ఏ విధంగా పసుపును వాడుతారు మీరు? కనీసము ఒక వస్తువుని ఎన్ని పద్ధతులతో వాడాలి, ఎన్ని మూలాలను అనుసరించి వాడాలి, ఆ వస్తువుకు ఉన్నటువంటి విశ్లేషణ ఏంటనే పరిజ్ఞానం కూడా మీకు తెలియదు. ఎందుకంటే ఏదో కెమికల్ తో చేసినటువంటి క్యాండిల్ తీసుకొచ్చి పెట్టి పేయి నొయ్యకుండా పేయి బల్చినట్టుగా చిన్నగా ఇట్లా చేతులు జోడించుకొని మేము సంసారులము, మేము పత్తితులము, మేము ధర్మాత్ములము, అన్ని పాపాలు చేసేస్తాం, మమ్మల్ని కరుణించు తండ్రి అని మొరకరిల్లినంత మాత్రాన
అనుగ్రహించడానికి ఆ దేవుడేం దేవుడు, మీరేం భక్తులు? భక్తి అంటే ఇదా? భక్తి అంటే ఇదే నిర్వచనము? భక్తికి ఇదే నా అర్థము? అడ్డమొచ్చిన తప్పులను చేసి మీ ముందర ఒక క్యాండిల్ అంటిస్తాము, ఏదో నోటికొచ్చింది గబగబా వాగేస్తాము, ఏదో తన్మయత్వం చెంది భావోద్వేగానికి గురి అయి చేసిన పాపాలను గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తాము, ఏడ్చినంత మాత్రాన మమ్మల్ని అత్తుకో తండ్రి అనడానికి ఆయన దేవుడా? మీరు భక్తులా? భక్తి అంటే అదేనా? భక్తి అంటే అది కాదు, మా ధర్మం అది చెప్పలేదు. తప్పు చేశావంటే శిక్ష అనుభవించమని చెప్పింది మా ధర్మం. ఒకవేళ మీరంటున్నట్టుగా పసుపు యాంటీబయోటిక్ అయితే కేవలం నీ కొడుకు పెళ్లిలో మాత్రమే నీకు పసుపు యాంటీబయోటిక్ అని గుర్తుకొచ్చిందా? మిగతా సందర్భాల్లో మీకు గుర్తుకు లేదా? 100% భగవత్ సాక్షిగా చెప్తున్నాను. సనాతన ధర్మానికి ఎంతో ముడిపడి ఉన్నటువంటి బంధం కలిగి ఉన్నది. సనాతన ధర్మానికి పసుపుకు చాలా దగ్గర సంబంధం ఉన్నది. పసుపు సనాతన ధర్మానికే సంబంధించింది. చూడండి, పసుపుని ఎప్పటి నుండి వాడుతున్నారో మీకు తెలుసా? షర్మిలమ్మ గారు, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే దయచేసి వినండి. మీకు తెలియదు, ఇప్పుడు మీరు చిన్న పసిపిల్లలాగున్నారు. మీరే కాదు, యావత్ క్రీస్తు సమాజం అంతా కూడా, క్రీస్తు నమ్మే వాళ్ళందరూ కూడా ఎల్కేజీ స్టడీ. చిన్న పిల్లలు మీరు ఇప్పుడు, ఇంకా మీరు ఏం నేవలే. ఇంకా చాలా ఉంది మీరు కనుగొనవలసింది. ఇప్పుడు ఆరంభంలో ఉన్నారు మీరు. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఒకే పుస్తకం ఇస్తారు, లేదా ఒక పలకో బలపం ఇస్తారు. ఎందుకంటే వాడు నేర్చే దశలో ఉన్నాడు కాబట్టి మీరు కూడా మీ ధర్మము, మీ మతము, మీ సంఘం అంతా కూడా నేరుస్తున్నారు ఇప్పుడు. మీరంతా ఎల్కేజీ స్టడీలో ఉన్నారు. అందుకే ఒకే పుస్తకంతో మీరు ఆగిపోయారు. ఒకే దేవుడితో, ఒకే దైవత్వ స్థితితో, ఒకే దైవ దర్శనం లోపల ఆగిపోయారు మీరు. మా ధర్మమో వేల కోట్ల గ్రంథాలు, అనేకమైనటువంటి దైవీ కళలకు నిలయమైనది మా సనాతన ధర్మం. దేంట్లో దైవత్వం ఉన్నదో ఆ దైవత్వాన్ని గుర్తించి అందులో ఉన్నటువంటి మార్మికతను బయటికి తీసి ఆ దైవత్వానికి పట్టాభిషేకం చేసి వారిని దేవతలో కొలిసినటువంటి సందర్భాలు, ప్రమాణాలు మా ధర్మంలో చాలా ఉన్నాయి. ఒకరా, ఇద్దరా, వేల కొలది, లక్షల కొలది దేవతలు ఉన్నారు మా సనాతన ధర్మంలో. ఎందుకంటే చూసే మనసు మాతో ఉన్నది, గ్రహించే జ్ఞానం ఉన్నది, పట్టుకునే ఓపిక ఉన్నది, దర్శించగల ద్రష్టత్వం మాలో ఉన్నది. కాబట్టి అన్నిట్లో దైవత్వాన్ని చూసాం. దేనివల్ల మానవాళి సస్యశ్యామలంగా జీవిస్తుందో, దేనివల్ల మానవాళి మనుగడ ఉందో అందులో మేము దైవత్వాన్ని చూస్తున్నాం. మీరు కంటికి కనిపించని ఏదో దేవుడంట అన్నిటిని సృష్టించాడంట. అన్నిటిని సృష్టించిన దేవుడు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు సృష్టించాడో మీరే అంటుంటారు. అయ్యా, మేము పాపులమయ్యా, పాపము చేసితిమయ్యా, ఈ పాపులను కాపాడుడి, ఈ పాపులను రక్షించుడి అని మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ఈ పాపులను పుట్టించింది ఎవరు? మీ దేవుడేనా? అన్నింటిని పుట్టించింది మీ దేవుడైతే మిమ్మల్ని పుట్టించింది కూడా మీ దేవుడే కదా. మరి పాపులను గమ్మని ఎందుకు పుట్టించాడు? పాపులుగా పుట్టించడం ఎందుకు? మళ్ళీ ఆయన ఒక్క పాదాల మీద మ్రోకరిల్లడం ఏమిటి? మిమ్మల్ని పుట్టించగానే పుణ్యాత్ములుగా పుట్టించవచ్చు కదా. ఏనాడైనా ఈ సందేహం వచ్చిందా మీకు? రాదు. ఎందుకంటే ఆత్మవంచనను మించినటువంటి పాపుకం ఈ ధర్మం, ఈ ప్రపంచంలో వేరొకటి లేదు కదా. మీరు నిజంగా ఆత్మవంచన చేసుకుంటూ ఉన్నారు. మీ సత్యం ఏంటో మీకు తెలియదు, మీ జీవన విధానం ఏంటో మీకు తెలియదు, మీ జీవన ధర్మం ఏంటో మీకు తెలియదు. ఒకవేళ మీ దేవుడు అందరినీ కాపాడేవాడైతే, రక్షించేవాడైతే, అందరినీ పోషించేవాడే అయితే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న పాపులను ఎవరు కాపాడాలి? ఈ ప్రపంచంలో ఎంతో మంది అంగవైకల్యంతో పుడుతున్నారు, మానసికమైన రుగ్మతలతో పుడుతున్నారు. మెంటల్ హాస్పిటల్స్ లో చాలా మంది మానసిక దౌర్బల్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని అందరు తీసుకొచ్చి మీ చర్చిలలో కూర్చోబెట్టొచ్చు కదా. వాస్తవంగా మీ జీసస్ యొక్క ప్రార్థనకి అంత బలం ఉంటే, మీ బైబిల్లో అంత సత్యం ఉంటే తీసుకొచ్చి మీ చర్చిలలో కూర్చోబెట్టి, మీ చర్చిల్లో ఉండేటటువంటి హీలింగ్ పవర్ నుంచి, మీ జీసస్ యొక్క మహిమలతో, మీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యపు సువార్తల మహిమలతో మెంటల్ హాస్పిటల్లో ఉండే వాళ్ళనంత మంచిగా చేసి తీసుకొచ్చి ఇళ్లలో పెట్టొచ్చు కదా. పుట్టిన పిల్లలతో ఏగడానికి చేతగాక, వాళ్ళని భరించడానికి చేతగాక అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, మెంటల్ హాస్పిటల్లో రకరకాలుగా వేదనలకు గురి కావాల్సినటువంటి దుర్భర స్థితిలో పిల్లల్ని వదిలేసి వస్తున్నారు తల్లిదండ్రులు ఈ కాలంలో. వాళ్ళది కూడా ఏం తప్పు లేదు. ఎందుకంటే చేసేటటువంటి చేష్టలు అంత భయానకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళను భరించడానికి చేతగాక తీసుకెళ్లి ఆ హాస్పిటల్స్ లో జాయిన్ చేసి వస్తున్నారు. అయినా నేను ఒక విషయం అడుగుతాను, మీకు చేతనైతే ఈ సవాల్ని స్వీకరించండి. నిజంగా మీ దేవుడికి అంత సత్యం ఉంటే, మీకు అంత పవర్ ఉంటే, ప్రపంచంలో ఉన్న అన్ని జైళ్లలోకి వెళ్ళి ఆ పాపులను క్షమిస్తాడు మా దేవుడు, వదిలిపెట్టండి అని మీరు ఆర్గ్యుమెంట్ చేయండి చూద్దాం. ఎందుకంటే పాపం చేసిన వాళ్ళే జైలుకి పోతారు. ఎవరినైనా చంపి, మానభంగం చేసి, హత్య చేసి, కబ్జాలు చేసి, మారణ హోమాలు చేసిన వాళ్ళని, ఉగ్రవాదులను, తీవ్రవాదులను తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు ఇప్పుడు.
వాడంతా పుణ్యాత్ములు కావాలంటే మీ జీసస్ క్రీస్టే కదా కావాల్సింది. కొంతమంది యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తూ జైల్లోనే చనిపోతారు. ఇంక అటువంటి వాళ్ళకి ముక్తి లేదా, మోక్షం లేదా? వాళ్ళు మళ్ళీ పుట్టి మళ్ళా మీ దేవుని కాళ్ళ కాడికి రావాలేమో. అయితే భూమి పుట్టినప్పటి నుంచి ఎంతో మంది జీసస్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా. మీరే అంటుంటారు భూమి కన్నా ముందు మా మతమే పుట్టిందని. మరి భూమి కన్నా ముందు మీ మతం పుడితే, మీ దేవుడు పుడితే, మరి పుట్టినోళ్ళంతా మళ్ళెందుకు పుడుతున్నారు? మీ దేవుని నమ్ముకున్నోళ్ళంతా స్వర్గం పోవాలి కదా డైరెక్ట్. దేవుని పొందిన వాళ్ళు దేవుని దగ్గరనే ఉండాలి కదా. మళ్ళెందుకు వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది ఒక్కసారైనా మీరు ఆలోచన చేసుకున్నారా? కుప్పలు కుప్పలుగా పుడుతున్నారు కదా జనాలు. మళ్ళీ ఎక్కడి నుంచి పుడుతున్నారు? పోయినోళ్ళంతా అక్కనే పోలే కదా. మళ్ళెందుకు వస్తున్నారు? మళ్ళీ వీళ్ళంతా ఎక్కడికెళ్ళి పుడుతున్నారు? వీళ్ళని ఎందుకు పుట్టిస్తున్నాడు మీ దేవుడు? అలాగే నమ్మినోళ్ళని విశ్వాసులనంతా తన సామ్రాజ్యంలోనే పెట్టుకోవచ్చు కదా. భూమికి తోడ బరుగన తగ్గుతది. కొంతమంది అయినా ఖాళీ అవుతారు కదా. తోడ జనమన్నా తగ్గుతారు కదా. ఇంకెందుకు వస్తున్నారు? మళ్ళీ ఎందుకు పుట్టిస్తున్నాడు మీ దేవుడు? అంటే అడ్డమొచ్చిన పాపాలని చేయలే, ఏదో నాటకపూరితంగా నాతోనికి రావాలని ఒక కోణమా? మీ దేవుడికి ఈ మాత్రం కూడా విచక్షణ లేదా? ఇంకొక విషయం చెప్తాను. మీ దేవుడికే నిజంగా అంత సత్యం ఉంటే, అంత పవర్ ఉంటే, మీ బైబిల్ వాక్యానికి అంత మహిమ ఉంటే, మంచిగా ఏదో బతుకు భారమై పేయి బలిసినోళ్ళనంతా చర్చిలలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఏదో చేస్తాము, ఉద్ధరిస్తామని పొగడతాలు చెప్పడం కాదండి. ఆల్రెడీ వాళ్ళు బాగుంటారు, చక్కగా ఉంటారు. వాళ్ళది వాళ్ళకి తెలియక, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకాలు లేక, ఏదో వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న వీక్‌నెస్‌లను అలుసుగా తీసుకొని ఏదో చేస్తాము, ఉద్ధరిస్తామని సవాల్ చేయడం కాదండి. వాస్తవానికి కష్టాల్లో ఉన్నవాళ్ళున్నారు. ఎక్కడున్నారు? మెంటల్ హాస్పిటల్‌లో ఉన్నారు. వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. అంగవైకల్యానికి సంబంధించిన హాస్పిటల్స్‌లో ఉన్నారు. అటువంటి హాస్పిటల్స్‌లో వెళ్ళాలి. క్యాన్సర్ హాస్పిటల్స్‌కి వెళ్ళాలి. క్యాన్సర్ హాస్పిటల్స్‌కి వెళ్ళి మీ మీ ప్రభు యొక్క వాక్యం చేత, మీ మహిమ చేత వాళ్ళని బాగు చేసి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. మా బైబిల్‌లో ఇంత సత్యం ఉంది. మా వాక్యానికి ఇంత పవర్ ఉంది. మా ప్రార్థనలకి ఇంత శక్తి ఉందని మీరు నిరూపించాలి. మాలాంటి వాళ్ళ నోటికి వేలేసుకొని గమ్మున కూర్చుంటాం. అర్థమైందా? భక్తికి విలువ తెలియదు. భక్తి అనే పదానికి మూలం తెలియదు. భక్తి ఏంటి? పూజ ఏంటి? ప్రార్థన ఏంటి? ఏదియూ తెలియదు. ఏదో నేను పట్టుకున్న కుందేలుకున్న కాళ్ళే 3 కాళ్ళు అవే ప్రమాణము అని ఒక అజ్ఞానపూరితమైనటువంటి ధోరణి లోపల మీరు వెళ్తున్నారు కానీ, మీరు పట్టుకున్నది 3 కాళ్ళే. ఇంకొక కాలు విడిచిపెట్టారన్న జ్ఞానం కూడా మీకు తెలియదు. కుందేలుకుండేటివి 4. మీరు పట్టుకున్నది 3. మేము పట్టుకున్నవే ప్రమాణం అంటే ఎట్లా? అది మీలో ఉన్నటువంటి చిన్న అజ్ఞానపూరితమైన ధోరణి. దయచేసి దాన్ని మార్చుకోండి. షర్మిలమ్మ గారు పసుపుని యాంటీబయోటిక్ అని, నేను వాడినంత మాత్రాన హిందువుని కాదని ప్రత్యక్షంగా చెప్తున్నావు. పరోక్షంగా నువ్వు వాడింది సనాతన ధర్మం యొక్క ఆచారమే. బాగా గుర్తుంచుకో. ఎందుకంటే పసుపు పుట్టుటకు మా సనాతన ధర్మంలో ఒక నిర్వచనం ఉన్నది. ఏంటి మోటుగా మా పల్లెటూరులో పెద్దవాళ్ళు అనేవారు, శాస్త్రాన్ని, సిద్ధాంతాన్ని, వేద వాంగ్మూలాన్ని పక్కన పెడదాం. మోటుగా మా పెద్దలు ఏమనేవాళ్ళంటే, బంగారము కన్నా కోటి శృంగారమైనది, హరిహరుల కన్నా ముందు పుట్టినది ఆదిశక్తితో సమానంగా పుట్టినది హద్రిక అని చెప్పారు దాని గురించి. అర్థమైతుందా? బంగారము కన్నా కోటి రెట్లు శృంగారమైనది, హరిహరుల కన్నా ముందు పుట్టినది, ఆదిశక్తితో సమానమై పుట్టినది హద్రిక అని చెప్పారు మోటుగా మా పెద్ద మనుషులు. ఏం చదువుకోలేని వాళ్ళు మోటుగా గోచిగుడ్డ కట్టుకొని వ్యవసాయం పనులు, పొలం పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ శాస్త్రం చెప్పేవాళ్ళు. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మా తాత ముత్తాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విషయం గురించి. అంటే అర్థం ఏంటో తెలుసా? హరిహరుల కన్నా ముందే పుట్టింది పసుపు అని చెప్పారు. మరి నిన్న మొన్న పుట్టిన నీ జీసస్ క్రీస్ట్ ఎలా కనిపెట్టాడు పసుపుని? నిన్న మొన్న పుట్టిన మీ శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు మీరు ల్యాబ్‌లలో టెస్టు చేసి, పరిశోధనలు చేసి అది యాంటీబయోటిక్ అని అదని ఇదని పేర్లు పెట్టుకున్నారు. సంతోషం. నీ బుద్ధికి తోచింది ఏదో మీరు చెబుతున్నారు. అది మీ విఘ్నతకే వదిలేద్దాం. మీరు ఎన్నాళ్ళు బ్రతికినా, ఎన్నాళ్ళు జీవించినా, ఈ దేశంలో బ్రతికినంత వరకు మీరు హిందువులే. ఏదో వేట కోసం పులి ముసుగేసుకొని తిరుగుతున్నట్టున్నారే తప్పిస్తే, ఇక్కడ ప్రవహించే జీవనదులకు ప్రవహించే నదులకన్నిటి కూడా హిందూ ధర్మంకి సంబంధించిన వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఇక్కడ కొండల పేర్లు, గుట్టల పేర్లు, నదుల పేర్లు, సెలయేర్ల పేర్లు, ప్రతి దానికి సంబంధించిన ఆనవాళ్లు, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా ఈ భారతదేశంలో ఎక్కువ మొత్తం ఉన్న ఈ దేవాలయాలే, పుణ్యక్షేత్రాలే. ఎటువంటి పుణ్యక్షేత్రాన్ని చూసుకున్నా, ఎటువంటి దేవాలయాన్ని చూసుకున్నా లక్షల సంవత్సరాల యొక్క ఆయువు ఉన్నది. కావాలంటే మీ శాస్త్రవేత్తలను పిలిపించి కార్బన్ డేటింగ్ చేయించు. ఒకవేళ జీసస్ క్రీస్తు ఈ దేశానికి సంబంధించిన వాడైతే, యేసు ప్రభుకి ఈ దేశానికి ఏదైనా సంబంధం ఉంటే, ఈ క్రైస్తవులకు సంబంధించినటువంటి పేర్లు ఉండాలి కదా. ఒక్క నది కన్నా ఉన్నాయా?
ఒక పర్వతానికన్నా ఉన్నాయా? ఒక గుట్ట కన్నా ఉన్నాయా? ఒక సెలయేరు కన్నా ఉన్నాయా? మీవే కాదు, మహమ్మదీయులకు లేవు, క్రైస్తవులకు లేవు, ఎవరికి లేవు. కేవలం ఈ భారతదేశం సనాతన ధర్మానికే సంబంధించిందని చెప్పడానికి మా ఋషులు ఎన్నో పటిష్టమైనటువంటి ఆనవాళ్లు పెట్టారు. లేకపోతే ఈనాడు మీలాంటి వాళ్ళు గొంతు మీద కత్తి పెట్టి చెప్పేవాళ్ళు ఈ దేశం మాదని. నువ్వు కాదు, నీ తాత ముత్తాతలు వచ్చిన ఈ దేశం హిందువులదే, ఈ ధర్మం శాశ్వతమైంది, సనాతనమైనది, ఆది మధ్యాంతర సమయం నుంచి ఉన్నది, ఈ భూమి అంతమయ్యే వరకు ఉంటుంది. ఈ ధర్మాన్ని వెంట్రుక కూడా పీకలేరు ఎవరు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకోసం అంటే ఇక్కడ నీ అస్తిత్వానికి సంబంధించింది ఏమీయూ లేదు, అన్ని మ్యాన్ మేడింగ్. అంత మీ మతుల నుంచి మీరు సృష్టించినవి ఈ చర్చిలని కూడా. సాహసవంతమైన ఒక యాత్రన మీకున్నదా? తపిస్తున్నారా? కృషిస్తున్నారా? శరీరాన్ని కృషింపజేసుకుంటున్నారా? త్యాగం చేస్తున్నారా? సామాన్యులు తిన్నట్లే కుంభాలు తింటున్నారు. ప్రేయర్ చేసేటప్పుడు కాళ్ళకు షూలు వేసుకుంటారు, సరిగ్గా పళ్ళు కూడా తోమరు, మొహాలు కూడా కడగరు. ఏంటండి మీ విఘ్నత? ఏంటండి మీ ప్రత్యేకత? అసలు అదొక ధర్మమా? అదొక నియమమా? అదొక దైవత్వమా? దైవత్వ లక్షణానికి ఎన్నో ప్రాతిపదికలు ఉన్నాయి, ఎన్నో మూలాలు ఉన్నాయి. ఏ విధంగా మీరు దేవుళ్ళు అవుతారు? ఏ విధంగా అది ప్రార్థన అవుతుంది? ఏ విధంగా అది దైవత్వం అవుతుంది? ఏ విధంగా వీళ్ళు ఉద్ధరించబడతారు, రక్షించబడతారు? ఇదంతా ఒక ఇంద్రజాలికమైనటువంటి మాయలాగున్నదండి. చర్చిలోకి వెళ్ళగానే వాళ్ళు మొత్తం దేశ అస్తిత్వానికి వ్యతిరేకంగా మారిపోతారు. మన దేవీ దేవతలనే కాదండి, తోటి అన్నదమ్ములను కూడా నిందించడానికి వాళ్ళు వెనకాడరు. ఎందుకోసం అంటే మా బిజ్జారంలోనే చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం. ఒక అబ్బాయి నేను కలిసే పెరిగాం. మేమిద్దరం కలిసే పెరిగాం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కట్టెలు తెచ్చాము, చేనుకెళ్ళాము, పొలం పనులు చేసాం, అన్నీ చేశాం. అయితే ఏదో పెద్దగా అయిన తర్వాత వృత్తిపరంగా నేను ముంబై వెళ్ళాను, వాడు హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏదో వానికి కాళ్ళు నొప్పులు వచ్చాయంట. కాళ్ళు నొప్పులు రావడం వల్ల కల్వరి టెంపుల్కి వెళ్ళాడంట. సతీష్ కుమార్ గారు చెప్పినటువంటి బోధనలు విన్నాడట. విన్న తర్వాత అది పెద్ద పిచ్చి. ఎందుకంటే వేషాలాలిత్యంలో పడ్డ పురుషుడికి ఎంత భయానకమైన మోహం కలుగుతుందో, నడమంతలో పుట్టిన వాటికి అన్నిటికీ అటువంటి మోహాలే ఉంటాయని మా పెద్దలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో పెండ్లం చేసింది ఏది కూడా రుచించదురా, పొరుగింటి పుల్లకూరనే రుచిగా ఉంటుందని మా పెద్దలు చెప్పేవాళ్ళు సామెత. ఇంట్లో పెళ్ళాము పంచభక్ష పరమాన్నాలు నెయ్యితో చేసి అమృతాన్ని గ్రోలి చేసినటువంటి వంటను కూడా మొగుడు పేరు పెడతాడంట. పొరుగింటి పుల్లకూరను లటుకలు వేసుకొని తింటాడంట. అలా ఉంది ఈ సామెత. ఏదో వానికి బాగా అయిందంట, అన్యం పుణ్యం ఆ దేవునికి ఎరక. బాగా అయిందో అవ్వలేదో, ఒకవేళ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరికీ క్రీస్తు సంఘములో, క్రీస్తు యొక్క ఆ చర్చిలో, క్రీస్తు ప్రార్థన ద్వారా బాగయ్యేటట్టు ఉంటే మెంటల్ హాస్పిటల్ ఎందుకు ఉండాలి? క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు ఉండాలి? ప్రభుత్వ వైద్యశాలల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ హిందువులై ఉండాలి తప్ప ఇతర ఏ మతస్థులు ఉండకూడదు. ఎందుకంటే మా సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా నీవు పాపాలు చేసి నాతోనికిరా నేను కాపాడుతాను మా దేవుడు చెప్పిలేడు. కర్మ చేశావంటే అనుభవించక తప్పదు. ఎందుకంటే పూర్వకాలంలో కూడా రేణుకా పరంజ్యోతి ఎల్లమ్మ కూడా శాపగ్రస్తురాలై శాప నివారణ కొరకు అవస్థలు పడింది. శ్రీరామచంద్ర ప్రభు అంతటి వాడే కష్టాల పాలైనాడు. శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడే కష్టాన్ని అనుభవించారు. కర్మ చేశావంటే అనుభవించక తప్పదు. ఇది ధర్మ సింధు ప్రకారంగా ఇది చెప్పింది సత్యము. కాలధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇది సత్యము. ధర్మ వైవర్తం ప్రకారం కూడా ఇది సత్యం. ఇది ఎన్నటికీ మారదు. దేవుడైనా జీవుడైనా తప్పు చేశావంటే అనుభవించక తప్పదు. ఏదో ఆ తప్పుకు ఆ కర్మకు సమానమైనటువంటి పుణ్యాన్ని నువ్వు ఇంకేదన్నా చేయగలిగితే అది నివారించబడి నువ్వు ఉద్ధరించబడతావు తప్పిస్తే చేసే ఆ పుణ్యాన్ని కూడా ప్రమాణాలు ఉన్నాయి. ఎటువంటి పుణ్యం అయితే నీకు అంకితం అవుతుంది, ఏ పుణ్యాన్ని కాలధర్మ సిద్ధాంతం లోపల యాడ్ చేయగలవు, ఏ పుణ్యాన్ని కాలధర్మ సిద్ధాంతం స్వీకరిస్తుంది అన్నదాన్ని కూడా ప్రమాణాలు ఉన్నాయి. అంతేగాని వీడికి ఏదో కాళ్ళు నొప్పులు ఉన్నాయని చర్చికి వెళ్ళాడంటే వీడికి బాగైందంట. బాగైందో బాగాలేదో మనకు సంబంధం లేదు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ చెల్లెలు ఒక హిందూ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదని అవిశ్వాసిని వివాహం ఆడితివని చెప్పేసి ఆమెను పుట్టింటికి తీసుకురాలేదు. 3 సంవత్సరాలు ఆమెతో మాట్లాడలేదు వాడు. ఎంతటి దౌర్భాగ్యం చూడు. ఒక చనుబాలు దాగి తోటి ఆడపడుచుని పుట్టింటి కూడా తీసుకురాలేనంత కర్కశత్వం, క్రూరత్వం, అంతటి విద్వేషపూరితమైనటువంటి బ్రెయిన్ వాష్ చేస్తారండి చర్చిలలో. ఈ బిజ్జారంలో ఇప్పటికి లైవ్ ఉంది, కావాలంటే ఈ 2024వ సంవత్సరం ఇప్పుడు రేపు వచ్చినా మీకు ఇక్కడ తెలుస్తుంది. బిజ్జారంలో ఈ బిజ్జారంలో ఇప్పటికి ఉంది అది.
3 కుటుంబాలు ఉన్నాయి. ఆ 3 కుటుంబాలకు చర్చి కట్టుకున్నారు. ఇప్పుడు కాలేదు, ఈ మధ్యలో కట్టలేదు. ఎప్పుడో మా తాతల కాలంలో కట్టించారనుకోండి. ఆ 3 కుటుంబాల్లో నిన్న మొన్న నమ్మిండు వాడు మూర్ఖుడు. సొంతం చెల్లెలు పెండ్లయితే ఎక్కడో పుట్టిండంట వాడు, కంటికి కూడా కనిపియడు. ఆ దేవుడు కంటికి కూడా కనిపియడు. ఎవడి మతము, ఏ మతము, ఎటువంటి మతము, పొద్దున్న లేస్తే పాస్మోకం కూడా కడగరు. విసర్జించినటువంటి ఆ అపాన ద్వారాన్ని కూడా చక్కగా కడగరు. టిష్యూ పేపర్లతో తుడుచుకునేటటువంటి సంస్కృతిలో పుట్టినటువంటి దేవుళ్ళను ఈ దేశం మీదకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సొంతం చెల్లెలు కేవలము ఒక అవిశ్వాసిని చేసుకున్నదని, అవిశ్వాసిని వివాహం ఆడితే మనం వెళ్ళకూడదని, చూడకూడదని, అన్నదమ్ములు చచ్చిపోతే సావుల కోరు, కంటే కాన్పుల కోరు, మంచి కోరు, చెడు కోరు, ఇటువంటి మూర్ఖులను విలేజ్లలో ఉండనీయకూడదండి. గ్రామాల్లో ఉండనీయకూడదు. ఒక చీడ పురుగుతో సమానం. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు, భయంకరమైనటువంటి వాళ్ళు వీళ్ళు. వాస్తవానికి చెప్తే మత ప్రాతిపదిక మీద ఈ దేశాన్ని చీల్చి చెండాడినారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పుడు ఏ ఎజెండాతో వచ్చారు, ఏ దైవత్వంతో వచ్చారు? క్రీస్తు అనే కోణంలోనే వచ్చారు. అక్కడి నుంచి మన దేశానికి క్రీస్తు పరిచయం అయ్యాడు. వాళ్ళతో మనం పోరాడినప్పుడు ఆ మతంతో కూడా మనం పోరాడినట్టే కదా. ఆనాడు ఈ దేశ స్వతంత్రత కొరకు, ఈ దేశ ధర్మం కొరకు, ఈ దేశ సమున్నతమైనటువంటి విలువల కొరకు మన పెద్దలు పోరాడి స్వతంత్రం తెస్తే, ఈనాడు వాళ్ళకే ఒత్తత పలుకుతూ ఈ దేశానికి మూలమకుటమైనటువంటి కుటుంబ వ్యవస్థ మీద కూడా వీళ్ళు కోత కోస్తున్నారు ఇప్పుడు. మీకు ప్రత్యక్షమైన సాక్ష్యం ఆ విచారంలోనే ఉన్నది. కావాలంటే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, నేనే తీసుకెళ్తాను వాని ఇంటికి. అటువంటి క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడడానికి కూడా వెనకాడుగు వేయరు. ఒకవేళ భర్త నమ్మలేదనుకోండి, భార్య దగ్గరికి రానియదు. భార్య నమ్మలేదనుకోండి, భర్త ఆమె మీద దౌర్జన్యం చేయడం, తల్లిదండ్రులను బలవంతంగా మార్చడం. ఇంకెక్కడ వెళ్ళకూడదు. విశ్వాసులే వెళ్ళాలి, విశ్వాసులే రావాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి ధర్మం, ఏమి ధర్మం! చేసి తినమ్మ అపవిత్రపు పనులు, చేసి తినమ్మ అపవిత్రమైనటువంటి కార్యములు. మళ్ళీ కూడా నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తున్నమ్మా అన్నట్టు ఉన్నది వీళ్ళ వాలకం. అదమ్మా శర్మిలమ్మ గారు, మీరు పసుపును వాడారు, తలంబ్రాలు వాడారు. తలంబ్రాలకు ఎంతో ధర్మమైనటువంటి మూలాలు ఉన్నాయి, మీకు తెలుసా? ఎందుకు తలంబ్రాలు పోసుకుంటున్నారో కూడా మీకు తెలియదు. తలంబ్రాలు సాక్షాత్తు తరుణేశ్వరుడైనటువంటి శివుడికి, తరుణీమాతకు సంబంధించినటువంటి ప్రతీకగా తలంబ్రాలు పోస్తాం మేము. తరుణేశ్వరుడు, తరుణీమాత. తరుణేశ్వరుడు తారిణీమాతకు సంబంధించినటువంటి ప్రతీకగా తలంబ్రాలు మేము పోసుకుంటాము. లక్ష్మీనారాయణులకు కళ్యాణము గావించి, ఆ కళ్యాణము గావించుకున్నటువంటి లక్ష్మీనారాయణులకు తరుణేశ్వరుడు, తారిణీమాత తలంబ్రాలు తీసుకొచ్చి పోయించి, మీరు చిరకాల ప్రవర్తితముగా మీ నెత్తి మీద జాలువారినటువంటి తలంబ్రాల వలనే కులధర్మాన్ని, వంశధర్మాన్ని, జాతి ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని, అన్ని ధర్మాలను కలగలుపుకొని సుఖ సంతోషాలతో జీవించమని చెప్పినటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలే తలంబ్రాలు. మా సనాతన ధర్మంలో తలంబ్రాలు పోయించుకోవడానికి ఎన్నో ధర్మమైన మూలాలు చెప్పి ఉన్నారు. ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి అర్థాలు ఉన్నాయి. తలంబ్రాలు పోయించుకున్నారంట. విజయమ్మ పక్క నుండి చెప్తుంది, అందులో బియ్యం పోసుకోలేదు, ముత్యాలు పోసుకున్నామని చెప్తున్నారు. ముత్యాలకు అర్థం ఏంటో మీకు తెలుసా? ముత్యాలకు ఉన్నటువంటి శాస్త్రీయ నిర్వచనం ఏంటో తెలుసా? ముత్యాలకు ఉన్నటువంటి విశ్లేషణ ఏంటో మీకు తెలుసా? వీళ్ళని చూస్తే నాకు ఒకటి అర్థమవుతుందండి. బెల్లం తిన్నాను కానీ తీయగలేదు అన్నారంట వెనకటికి ఎవరో. బెల్లం తిన్నాను కానీ తీయగలేదు, కానీ తీయగా ఉన్నట్టుగా అనిపించింది అన్నట్టు ఉన్నది వీళ్ళ వాలకం. విడ్డూరం కాకపోతే ఇంకొకటి, వాళ్ళు ఇంకో విషయం ఏం చెప్పారంటే లైవ్ లో బహిరంగంగా, తలంబ్రాలు పోసుకున్న తర్వాత ఒక క్రాస్ వేసుకున్నాము, అది మా అమ్మకు కూడా ఉంది, నాకు కూడా ఉంది, నా కొడుకు కూడా వేసాడని శర్మిలమ్మ గారు చెప్తున్నారు. మీరు క్రాస్ వేసుకున్నా, ఇంకేదో వేసుకున్నా ప్రాకృతికమైన ప్రమాణాలు ఉండాలి. అలాగే తరతరాలకు సంబంధించినటువంటి మూలాలు ఉండాలి. అలాగే భగవత్ తత్పరతకు సంబంధించినటువంటి అవశేషాలు ఉండాలి. నువ్వెవరో ఏదో చెప్పారని, ఏదో చేశారని, వివాహం పాస్టర్ గారు చేశారని ఏదేదో చెప్తున్నావు. కాస్త మైకంలో ఉన్నావు తల్లి, దయచేసి బయటికి రా. సనాతన ధర్మంలో నువ్వు పుట్టావు, సనాతన ధర్మంలోనే పెరిగావు. ఏదో ఒక కారణం చేత మీ తండ్రి, మీ తాత, ఇంకెవరు వెళ్ళి ఉంటారు తప్పిస్తే నువ్వు పుట్టిన ఈ గడ్డ ఎవరిది? నువ్వు పుట్టినటువంటి ఈ ప్రదేశం ఎవరిది? ఇంద్రకీలాది, శబరిమల, యాదాద్రి, శేషాచలము, అరుణాచలము, వింధ్యా పర్వతాలు, హిమాలయ పర్వతాలు, ప్రతి పర్వతానికి హిందువుల పేర్లే ఉన్నాయి కదా.
గంగా, యమున, గోదావరి, తుంగభద్ర, కృష్ణ, కావేరి ఈ నదులకన్నీ హిందువుల పేర్లే ఉన్నాయి కదా. హిందూ మహాసముద్రం అని హిందువుల పేర్లే ఉన్నది కదా. దది సముద్రము, లవణ సముద్రము, క్షీర సముద్రం అని హిందువుల పేర్లే ఉన్నాయి కదా. భౌగోళికమైన స్థితిగతులు చూసుకున్నా అటు కేదారం నుంచి కైలాస పర్వతం నుంచి ఇటు రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖ మీద ఒకే భౌగోళిక స్థితిని అనుసరించి మా దేవాలయాల నిర్మాణాలు జరిగినాయి. భారతదేశంలో అతి పురాతనమైన దేవాలయం ఏదో కార్బన్ డేటింగ్ చేయమని చెప్పండి చూద్దాం. ఇంకొకటి, ప్రపంచంలోనే ఈ దేశంలే కాదు ప్రపంచమంతా నువ్వు ఎక్కడ తోవిన శివలింగాలు విగ్రహాలే వస్తున్నాయి తప్ప ఒక్క శిలువ కూడా రాదే, ఒక్క చర్చి కూడా బయటపడదే. ఎందుకు బయటపడుతుంది? నిన్నమున పుట్టిందైతే బయటపడుతుందా? కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయాలు శివలింగాలని కూడా మీలాంటి కుట్రపూరితమైన తల్లి రొమ్ము పాలు దాగి ఆ రొమ్ముకేసి తన్నేటటువంటి మీలాంటి వాళ్ళ వల్లనే కాలగర్భంలో కలిసిపోయి ఇప్పుడు ఆ కాలమే వెలికి తీస్తున్నది. ఈ దేశం ఎవరిది గుర్తించండి అని అవశేషాలన్నీ బయటికి దొబ్బుతుంది భూమాత. గ్రహించండి, మీలాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చినా ఈ ధర్మాన్ని వెంట్రుక కూడా పీకలేరు. ఏదో దొబ్బాలే, ఏదో చూయించాలి, ఏదో చెప్పాలని ప్రయత్నాలు చేస్తారు కానీ అందరికీ తెలుసు మూలమైన ధర్మం ఏది, సనాతనమైన ధర్మం ఏంది, పాత ధర్మం ఏంది, గొప్ప ధర్మం ఏందని అందరికీ తెలుసు. అమాయకులను మోసం చేస్తున్నారు మీరు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీ పాస్టర్లకు అంత పవర్ ఉంటే మమ్మల్ని మతం మార్చి చూపమని చూద్దాం. వాళ్ళ తరం కాదు, వాళ్ళ చేత కాదు. అమాయకులను మతాలు మార్చి వాళ్ళ బలహీనతలతో ఆడుకొని ఎవరి కర్మని ఎవరు బాగు చేస్తారయ్యా? ఎవరికి ఎవరు తోడుగారు? నీ కడుపులో పుట్టిన పిల్లలకే నీవు తోడుగావు. నీ కడుపులో పుట్టిన పిల్లలు నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలే నీ మాటిన్నారు. అటువంటిది మీ కర్మలు మీ మాట ఇంటాయా? మీ పాపాలు మీ మాట ఇంటాయా? మా సనాతన ధర్మం ఏం చెబుతుందో తెలుసా? 100% అకర్మలు చేయకుండా ఉండండి, పాపము చేయకుండా ఉండుడి, కర్మలు చేయకుండా ఉండురి, సకర్మలు చేయండి, సత్కర్మలను ఆచరించండి, సత్ప్రవర్తనతో జీవించని చెప్పింది మా ధర్మం. అడ్డమొచ్చిన పాపాలని చేసి మళ్ళీ వెళ్ళి జీసస్ కాళ్ళ మీద పడితే రక్షిస్తాడని చెప్పేటటువంటి మూర్ఖత్వం మీలో ఉండగా ఎవరిని ఉద్ధరిస్తారు? ఎవరిని బాగుపరుస్తారు? ఈరోజు షర్మిలమ్మ చెప్పినటువంటి వాక్యములు, షర్మిలమ్మ చెప్పినటువంటి మాటలు తప్పు. ఆమెకు కనీసమైన పరిజ్ఞానం లేదు, కనీసమైన విశ్లేషణ కూడా లేదు. పసుపు సనాతన ధర్మానికి సంబంధించిందే. ఈ ప్రపంచంలో సప్తవర్ణాలకు సంబంధించినటువంటి పట్టాభిషుక్తమైనటువంటి వర్ణన, నిర్వచనము, వాటికి సంబంధించినటువంటి భాషా చంద్రిక తర్కం అంతయు కూడా మా సనాతన ధర్మంలో ఉన్నది. ఏ వర్ణానికి ఏ సాంకేతికమైన దృక్పథం ఉన్నది, ఏ వర్ణానికి ఏ విధమైనటువంటి విశ్లేషణ ఉన్నది, ఏ వర్ణానికి ఏ విధమైనటువంటి సాంస్కృతిక మూలం ఉన్నది, ఏ వర్ణానికి ఏ విధమైన భౌగోళికమైన స్థితి ఉన్నది అని చెప్పడానికి మా సనాతన ధర్మంలో శాస్త్ర పరిజ్ఞానంలో రాయబడి ఉన్నది. మీ ధర్మంలో ఒక్కటన్నా ఉన్నదా? అంతా క్రీస్తు, అంతా జీసస్ అంటావు, మళ్ళా మా దేవుడే రంగులు పుట్టించాడు అంటావు. నేను కూడా అంట, సర్వ వేదాలను, సర్వశాస్త్రాలను, సర్వ భాషలను నేనే రాశానని చెప్పుకో తిరుగుతా. అది ప్రమాణం అవుతుందా? వేదాలకు భాష్యాలను రచించి ఇప్పటి మానవాళికి సరళం చేసినటువంటి సాక్షాత్తు శంకర స్వరూపమైనటువంటి భగవానుడు, సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి ఆది పురుషుడు శంకరాచార్యుల వారు. అది ప్రమాణం. అంతేగాని నేనే రాసిన, నేనే సృజించిన, నేనే మొత్తం కల్పించిన నేను చెప్పుక తిరిగితే నా వెర్రితనం అవుతుంది తప్పిస్తే అవతల వాళ్ళు అంగీకరించొద్దు. ఏదేదో చెప్తుందామే, తలంబ్రాలు పోసుకున్నామంటది, మళ్ళీ మేము ఏసు రక్తం చేత కప్పబడినమంటది. తలంబ్రాలకున్న అర్థం ఏంటో తెలుసా? ఎందుకు తలంబ్రాలు పోసుకుంటారో కూడా తెలుసా? ఏ సంస్కృతిలో తలంబ్రాలు పోసుకుంటారు, ఎందుకు పోసుకుంటారు, దానికి ఉన్న మూలార్థం ఏంటో కూడా నీకు తెలియదు. మళ్ళా తలంబ్రాలు పోసుకున్నారంటది, ముత్యాలు పోసుకున్నారంటది, ఇంకేదో చేశారంటది. చూడండి, యావత్ క్రైస్తవ సమాజానికంతటికి నేను ఒక సవాల్ చేస్తున్నా. వాస్తవానికి యేసుయే సత్యమైతే, యేసు రక్తమే పావనమైతే, యేసు పుట్టింది పాపాలను పోగొట్టడానికైతే ఇంకెందుకు పాపులు పుడుతున్నారు? పాపులు ఎందుకు పుడుతున్నారు చెప్పండి. ఒకవేళ పాపులు పుట్టని ఎడల ఎందుకు పాపులుగా మారుతున్నారు? మారిన ఎడల క్రీస్తు కుటుంబాలలో ఎవరు కూడా అనారోగ్యాలతో పుట్టలేదా? ఎవరు కూడా అంగవైకల్యంతో పుట్టలేదా? ఎవరు కూడా చనిపోవడం లేదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబం అంతా కూడా యేసు రక్తం చేత కప్పబడి ఉన్నారని షర్మిలమ్మ చెబుతూ ఉన్నది కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు అంతటి దుర్మరణం చెందే సమయం వచ్చినప్పుడు క్రీస్తు కాపాడలేదా? పోనీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు చనిపోతారు కదా స్వామి,
మరణాన్ని ఎవరు జయించగలరు? ఎవరు ఆపలేరు, ఎవరు పీకలేరు. మరణం సంభవించినప్పుడు ఏ దేవుడు ఏమీ పీకలేడు. అది తీసుకపోతది. దేవుడినైనా జీవునైనా పీక్కొని తీసుకపోతదది. ఇదంతా కలగొరి కంప, అజ్ఞానమైనటువంటి ఒక మాయ. ఈ సత్యం సనాతన ధర్మంలో ఆత్మబోధామృతంలో ఎప్పుడో చెప్పి ఉన్నారు యోగులు. వేమనార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి మహామహులు ఆత్మదర్శనం చేసి, ఆత్మజ్ఞానంతో, జ్ఞానయోగంతో మరణాన్ని ఎంతో క్లుప్తంగా వివరించి ఉన్నారు. ఒకవేళ మీరందరూ యేసు రక్తము చేత కప్పబడి ఉన్నవాళ్ళు అయితే, రాజశేఖర్ రెడ్డి గారిని అంత దుర్మరణంగా, అంత దుర్భరంగా చనిపోయేటట్టు చేసే బదులు, ఆ కాస్త గండం తప్పించి, ఇంటికొచ్చి పండుకున్నతోన ప్రాణం తీసుకెళ్లేదుండే మీ దేవుడు. కనీసం ఆయన దేహమునన్న మీరు చూసుకొని ఏడిచేవాళ్ళు గదా! మీ సాంప్రదాయ పద్ధతిలో, మీ పద్ధతిలన్నా మంచిగా మీరు మనువు చేసుకుంటుంట్రి గదా! ఒక సమాధి కట్టుకుంటుంట్రి గదా! ఇదెక్కడి అజ్ఞానం తల్లి? గాలిలో పిట్ట రాలిపోయినట్ల రాలిపాయే నీ తండ్రి. ఏ దేవుడు కాపాడే? నీ జీసస్ కాపాడిండా? జీసస్ రక్తం చేత మీరు కప్పబడి ఉంటే, మీ గుండె చీల్చి చూసినా యేసు యొక్క నీతి కనిపిస్తదంట. మీ నాన్న గుండెనే దొరకకుండా వాయే గదా తల్లి! అటువంటప్పుడు జీసస్‌లో పవర్ ఉన్నట్టా? లేనట్టా? యేసు రక్తానికి మహిమ ఉన్నట్టా? లేనట్టా? యేసు వాక్యంలో సత్యం ఉన్నట్టా? లేనట్టా? పోనీ ఆయన పోయిండు. ఇక ముందు మీ వంశావళిలో, మీ కుటుంబంలో, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో, నీ ఫ్యామిలీలో ఎవరు గూడా దుర్మరణం చెందకూడదు. ఎవరికి ఏ అనర్థం సంభవించకూడదు. ఎవరికి ఏ విధమైనటువంటి విపత్తు సంభవించకూడదు. అప్పుడే నువ్వు చెప్పిన వాక్యానికి పవర్ ఉన్నట్టు, నీ భర్త చేసేటటువంటి ప్రేయర్‌కి ఒక పవర్ ఉన్నట్టు. లేకపోతే నీ వెర్రితనం, నీ పిచ్చితనం అక్కడ వాగినట్టే తప్పిస్తే ఇంకంతకు మించి ఏమీ లేదు. సనాతన ధర్మంలో చెప్పినటువంటి ప్రతి అంశము ధర్మ ప్రవర్తనానికి సంబంధించినటువంటి నాంది, ధర్మ ప్రతిష్టకు సంబంధించినటువంటి హేతువు, ధర్మబద్ధతకు సంబంధించినటువంటి మూలం. అంతేగాని జనాలను మాయబెట్టాలని చూసేటటువంటి మీ ధర్మం ధర్మమా? మీ దేవుడు దేవుడా? అసలు మాట్లాడే మాటకు అర్థమని ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పసుపు పెట్టుకున్నారంట, మళ్ళీ అదేదో చెబుతుందామె. తలంబ్రాలు పోసుకున్నారంట, ఇంకేదో చెప్తుంది. జెరూసలేంలో ఎవడన్నా పెళ్లి చేసుకుంటే తలంబ్రాలు పోసుకుంటాడా? లేకపోతే పసుపు పెట్టుకుంటారా? స్త్రీకి కొన్ని ధర్మాలున్నాయి. ఏంటి? కన్యగా ఉన్న స్త్రీ, వివాహం ఆడిన స్త్రీ, వివాహం ఆడిన తర్వాత వైధవ్య సంభవించినటువంటి స్త్రీ. ఇందులో ఏ స్త్రీ ఎవరని కూడా పోల్చుకోవడానికి చేత కాదు మీ లోపల. నిరంతరం వైధవ్య కళలతో విరాజిల్లేటటువంటి మీ మతం మతము కాదు, మీ ధర్మం ధర్మం కాదు. నేను ఎక్కడైనా మాట్లాడతాను ఈ విషయం పైన. ఎందుకంటే స్త్రీకి ప్రమాణమైనటువంటి ధర్మాలున్నాయి. ఇంకొక విషయం చెప్తాను. నువ్వు మీ తల్లి చీర కట్టుకొని ఉన్నారక్కడ. చీరలో ఉన్నటువంటి పరమార్థం, చీరకున్నటువంటి మూలార్థం ఏంటో మీకు తెలుసా? స్త్రీ యొక్క శారీరక నిర్మాణాన్ని అనుసరించి, ఆమె గ్రంథి భేదనాన్ని అనుసరించి, చక్రాస్‌లో ఉండేటటువంటి ఎనర్జీ కాలమ్స్‌ని, ఎనర్జీ సీక్వెన్సెస్‌ని అంతటి గూడా హారోస్కోప్ ద్వారా చూసి, వాళ్ళకున్న దివ్య శక్తులతో చూసి, ఆమె శారీరక నిర్మాణానికి సంబంధించినటువంటి స్థితిగతులను అనుసరించి చీరను కట్టించారు భారతీయ సాంప్రదాయంలో. అంతేగాని చిన్న చిన్న చెడ్డీలేసుకొని, నిక్కర్లేసుకొని పుట్టిన నీ దేశ సంస్కృతి కాదిది. ఈ దేశపు సంస్కృతి చీర. చీర కట్టుకొని, తలంబ్రాలు పోసుకొని, పసుపు పోసుకొని, మా దేవుడు సృజించెను, మా దేవుడు చేసెను, అంతయు సైన్సు, యాంటీబయోటికు. నీవు చెబుతున్న వాలకాన్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? నేను పొద్దున్నే సుష్టిగా భోజనం చేసి తిని, కానీ తినలేదు. నేను నీళ్లు తాగి తిని, కానీ తాగలేదు. నేను చూచి తిని, కానీ చూడలేదు అన్నట్టుగున్నది నీ వాలకం. నీ పిచ్చి కాకపోతే, నీ మాలోకం కాకపోతే ఏంటి తల్లి మాకీ కర్మ? అయినా ఈమె వాస్తవం చెప్తానండి. సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రతి మాతృమూర్తికి, ప్రతి మహిళకు, ప్రతి వీరుడికి, ప్రతి పురుషుడికి ఇదొక గొప్ప ఎగ్జాంపుల్ ఆమె చెప్పింది. ఏంటంటే, మేము క్రీస్తు కుటుంబంలో పుట్టిన వాళ్ళము. మేము క్రీస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళము. అందుకే ఆంధ్రలో ఎక్కువగా చర్చీలు పెరిగిపోయాయి. పాస్టర్‌లు పెరిగిపోయారు. గల్లీ గల్లీకో విధవ పాస్టర్ అయిపోయిండు ఇప్పుడు. కనీసము తన మీద తనకే తనను తానే తెలుసుకోలేనివాడు, తనేంటో తాను ఎరగనివాడు, తనదైనది తానకు తెలియనివాడు గూడా పాస్టర్ అయిపోయిండు. గల్లీ గల్లీకొక పాస్టర్ ఉన్నాడు. గల్లీ గల్లీకి ఒక 3 చర్చిలున్నాయి. ఆంధ్ర రాష్ట్రం అంతా గూడా ఇప్పుడు క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయింది టోటల్‌గా. కారణం క్రీస్తు ముఖ్యమంత్రులు ఉన్నంత వరకు క్రీస్తు కుటుంబాలే పెరిగిపోతాయి. ఈరోజు షర్మిలమ్మ చెప్తున్నారు గదా! మేము క్రీస్తు రక్తము చేత కప్పబడి ఉన్నాము.
క్రీస్తు రక్తానికి ఉన్న మహిమ మహత్తు చాలా గొప్పదని ఆమె చెబుతూ ఉన్నది. మీ మహిమలు మీ మహత్తులు క్యాన్సర్ హాస్పిటల్ పోయి చూయించండి. అప్పుడు మీ సత్యం ఏంటో తెలుస్తది. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు ఈ వీడియో చూస్తే మళ్ళీ మీ దేవుళ్ళలో కూడా సత్యం ఉంటే మీరు చూయించొచ్చు కదా అని. మా దేవుళ్ళు మీ అంత మూర్ఖులు కాదు, మూఢులు కాదు. తప్పు చేసినవంటే శిక్ష అనుభవించక తప్పదు. మా ధర్మానికి సంబంధించినటువంటి మూల ప్రతిపాదనను అనుసరించే పూజలు చేయమని చెప్పింది. కొంతమంది సోకాల్డ్ కర్తలు, స్వామీజీలు, దొంగ స్వామిలు, దొంగ బాబాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈ పూజ చేసి ఇదైతది, ఈ గుడికి పోతే ఇదైతది, దీన్ని చేస్తే ఇదైతదని వాళ్ళదైన భక్తి కొరకు మీలాగా వాళ్ళు ప్రచారాలు చేశారు తప్పిస్తే ఆత్మజ్ఞానం, జ్ఞానయోగం తెలిసి జీవబోధామృత తత్వం తెలిసిన నాలాంటి వాళ్ళు అంగీకరించరు. నేను అసలే అంగీకరించను. నేను ఒకటే చెప్తాను. సాధ్యమైనంత వరకు ముళ్ళు మీద కాలు పెట్టకుండా జాగ్రత్త పడు. కాలు పెట్టావా పుచ్చుకోక తప్పదు. ముళ్ళంటే ఇక్కడ పాపము, కర్మ, ఎవరి ఆక్రోశానికి గురి కావద్దు, ఎవరి కడుపు మీద కాలు జాపొద్దు, ఎవరి కడుపును కొట్టకు, ఎవరిని ముంచకు, ఎవరిని మోసం చేయకు. ముఖ్యంగా ఆడపిల్ల ఉసురు తగిన కుటుంబం ముందుకు రాదు. పాతివ్రత్య ధర్మం చెడిన కొంప ఏసెస్ కాదు. ఇవన్నీ మన ధర్మం అంగీకరించింది. పురుషుడు వీర్య ధర్మాన్ని తప్పి వీర్య ధర్మాన్ని చెడిన పురుషునికి యశస్సు ఉండదు. యశస్సు లేని చేత ఆరోగ్యం ఉండదు, సంపద ఉండదు, ఆయుష్ కూడా ఉండదు. ఇది మా ధర్మం చెప్పేటటువంటి మూల విశ్లేషణ. ఎందుకంటే మూలాన్ని అనుసరించి మాట్లాడతాం. ఎగ్జాంపుల్ చెప్పనా, అకారణంగా వీర్యపాతం చేసుకున్నటువంటి పురుషునికి సద్గతి లేదు. మీరు అడ్డం వచ్చిన పాపాలు చేయమంటారు, స్వలింగ సంపర్కం చేయమంటారు, వేశ్య సాంగత్యం చేయమంటారు. అక్కా చెల్లెలకి తేడా తెలియకుండా ఇటు ప్రార్థన అంటారు, అటు రూమ్ లో కులుగుతారు. ఇక్కడ మాంసం తింటారు, అక్కడ ప్రార్థన ప్రభువా 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 అంటారు. నోరంతా కౌసే ఉంటది. ఎందుకంటే కూర అంటే కౌసే కదా. ఒక జీవిని చంపి సృష్టిగా తినొచ్చింటాం. ఒక జీవిని చంపి పాపులమై వచ్చి తిమి, ఈ పాపులను కాపాడుడి, ఈ పాపులను కాపాడుడి అంట. ఇదెక్కడ విడ్డూరమో. ఇటువంటి వాళ్ళకే క్రెడిట్ ఎక్కుంది. మళ్ళా ఇటువంటి వాళ్ళని నమ్ముతున్నారు సమాజంలో. మేము సత్యాన్ని నమ్ముకొని తిరగమంటే ఈ స్వామి పెద్ద పిచ్చోడు, ఈ స్వామితో పోతే ఏం చెప్పడు, నీతులు చెప్తాడు, సూక్తులు చెప్తాడు, పంపిస్తాడు, జిమ్మిక్కులు మ్యాజిక్లు చేయడు, తాయిత్తులు ఇంద్రజాలికమైన క్రియలు చేయడు, ఈ స్వామితోనికి ఎందుకు కోలనాయన అని చెప్పి మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తారు. దయచేసి మీరు రాకండి, నా మీద ఆ కామెంట్ చేయకండి. మేము మిమ్మల్ని బాగు చెయ్యము. ఇంతకుముందు చెప్తే కదా నేను, తిన్నావంటే కంచం గడుగుతావు, తిన్నావంటే సేదు గడుగుతావు, విసర్జించినవంటే ద్వారం గడుగుతావు, రాత్రి తిని పండుకుంటే తెల్లగైనాక నోరు గడుగుతావు, పేయికి మురికంటితే పేయి గడుగుతావు, బట్టలకు మురికంటితే బట్టలు విండుతావు. ఇన్ని శుద్ధులు చేసుకున్న నీవు నీ దేహాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి, నీ కర్మను కూడా శుద్ధి చేసుకోవాలి. దేవునికేం పనిపాట లేదనుకున్నావా నీ పాపాలు కడగడానికి? నిన్ను బ్రతకమని పంపించాడు భూమి మీదికి. ఆనందంగా సుఖ సంతోషాలతో ధర్మ పరివర్తనంతో సత్యనిరతితో సత్యశీలతతో సత్యనిరతితో బ్రతకమని పంపించాడు. గాని ఏదో బ్రతకడానికి, బ్రతుకు జీవుడాని బ్రతుకు పోరాటంలో నానా తప్పులు చేసి నానా కర్మల కొడిగట్టి చివరికి స్వామీజీ నన్ను బాగా చేయి, స్వామీజీ నన్ను మంచి చేయి, ప్రభువా నన్ను బాగా చేయి, అల్లా నన్ను మంచి చేయి, జీసస్ నన్ను మంచి చేయి, వెంకటేశ్వర నన్ను మంచి చేయి, శ్రీరామ నన్ను మంచి చేయి, ఆంజనేయ నన్ను మంచి చేయి అంట. ఏమి అజ్ఞానం అండి ఇది. సృష్టికి చాలా పరిపూర్ణమైన ధర్మం ఉంది, కాలానికి పరిపూర్ణమైన నియమం ఉంది. మీకు ఈ లోతులు తెలియదు. మిమ్మల్ని మోసం చేసేవాడు బాగు చేస్తారా అంటాడు, మిమ్మల్ని శుద్ధి చేస్తా, స్వర్గానికి పంపితా, పరలోకానికి పంపిస్తా అన్నవాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఈ జ్ఞానం తెలుసుకోండి. ఎవడిని ఎవడు పంపడు. సశరీరంతో స్వర్గానికి వెళ్ళినటువంటి పునీతలు, వీర వనితలు, పతివ్రతలు మన ధర్మంలో ఉన్నారు. సశరీరంతో వైకుంఠానికి, స్వర్గానికి వెళ్ళినటువంటి భక్త శిరోమణులు, భక్తాగ్రగణ్య ప్రపూర్ణులు ఎంతో మంది మన ధర్మంలో ఉన్నారు. సశరీరంతో భగవంతుని చెంతకు వెళ్ళి సర్వలోకాలను, సర్వతీర్థాలను, స్వర్గానికి, పరలోకానికి వెళ్ళినటువంటి ఋషులు, యోగులు, మునులు, సిద్ధులు, పుంగవులు ఎంతో మంది మన ధర్మంలో ఉన్నారు. ఒక్కరన్నా క్రీస్తు సంఘం నుంచి పరలోకాన్ని చేరారని ఉన్నదా? భ్రమ. ఏ పరలోకం లేదు. ఈ లోకమే సత్యలోకం. ఇక్కడనే సత్యంగా బ్రతికి చావండి. చచ్చిన తర్వాత ఎక్కడో పోతారంట. బతుకున్నాక చూపెడం మనం చూద్దాం. మా ధర్మంలో ఎంతో మందిని చూయించారు. భక్త తుకారం మొన్నటికి మొన్న ఆకాశం నుంచి దివ్య విమానం వచ్చి
పట్టపగులు 10 మంది చూస్తున్నాగా విమానంలో ఎక్కి వెళ్ళిపోయాడు భక్త తుకారం. ప్రమాణంగా ఇప్పటికి పండరిపుర క్షేత్రంలో వెళ్లి చూస్తే అన్ని సాక్ష్యాలు కనిపిస్తాయి మీకు. సత్యాన్ని వదిలి అసత్యం వెంట వెళుతూ మళ్ళీ సత్యాన్ని తూలనాడడమా? చూడండి, మీరెన్ని కవర్లు చేసుకున్నా, ఎన్ని మాయమాటలు చెప్పినా సత్యం సత్యమే. ఒక్కటన్నా ప్రాకృతిక ఆనవాలు చూయించండి చూద్దాం మా దేవుడు సత్యమని. ఒక్కటి జెరూసలేంలో చూయించగలరు. అక్కడ మీ జీసస్ క్రిస్ట్ యొక్క సమాధి చూయించగలరు. అదొక్కటే ప్రమాణమా? అది అక్కడి వరకే ప్రమాణం. మా దేవుడు పాపులను కాపాడును, మా దేవుడు పాపులను రక్షించును, మా దేవుడు తిరిగి వచ్చును, రెండవ రాకడ, ఇంకొక రాకడ, ఇంకొక రాకడ, ఏ రాకడలు లేవు, అంతా బోకడ. ఇంకొక విషయం చెప్తా. మొన్నటికి మొన్న జెరూసలేం మీద బాంబుల వర్షం కురిసింది. యుద్ధ ప్రాతిపదికతో యుద్ధ వాతావరణం నెలకొని అక్కడుండే వాళ్ళను తరిమి తరిమి కొట్టారు. అన్నమో రామచంద్ర అని విలపిల్లారు చాలామంది. మళ్ళీ ఈ పాస్టర్లందరూ ప్రార్థనలు చేసి ఆ యుద్ధాన్ని నివారించవచ్చు కదా! ఆ యుద్ధాన్ని ఆపవచ్చు గదా! ఆ దేవుడే ఆపవచ్చు గదా! ఎవ్వడు ఆపపాయె. పిచ్చి కుక్కల్ని కొట్టినట్లు కొట్టిరి. పిచ్చి కుక్కల మీద బాంబులేసినట్లు ఏసిరి. ఆ జెరూసలేం మీదనే ఏసిరి. కేవలం మతం అనే అహంకారంతోటి. చూడండి ఎంతటి క్రూరమైన చర్యలకు పాల్పడతారు వాళ్ళు. మన ధర్మంలో అట్లా లేదు. మన ధర్మం అతిథి దేవో భవ. ఆనాడు ఈ ధర్మ సూక్తి కట్టుబడి ఉన్నారు కాబట్టే ఈరోజు షర్మిలమ్మ పసుపుని యాంటీబయోటిక్ అని డైవర్ట్ చేయడానికి చూస్తుంది. బాగా గుర్తుంచుకోండి. తలంబ్రాలు పోసుకున్నాం, బియ్యం పోసుకోలే, ముత్యాలు పోసుకున్నాం అని చెప్తుంది. పెళ్లి పాస్టర్ చేయించిండట మళ్ళీ. పెళ్ళిళ్ళు పాస్టర్లు చేయరమ్మా. పాస్టర్లు చేయించేది ఒక విధమైన ప్రోగ్రామింగ్ అది. ఒక ప్రోగ్రామింగ్ అది. పెళ్లి కాదు. పెళ్లికి ప్రమాణాలున్నాయి తల్లి. పెళ్లి అనే పదంలోనే అర్థాలున్నాయి. మ్యారేజ్ చేశాడను. మ్యారేజ్ చేశాడంటే ఒప్పుకుంటే. ఎందుకంటే మ్యారేజ్ అంటే మీ లాంగ్వేజ్, మీ కల్చర్ కాబట్టి. పెళ్ళిళ్ళు పాస్టర్లు చేయరు తల్లి. పెళ్లికి ప్రమాణాలుంటాయి. పెళ్లి అంటే 16 రోజుల పండగ. అలాగే ఇంకేదో ఆమెకు తోచింది ఆమె చెప్తుంది. ఆమె కట్టుకున్నది పట్టు చీరనే, బొట్టు పెట్టుకున్నది అంతా మనదే. మా తండ్రికే పుట్టి తిని, కానీ ఆ తండ్రి గొప్పవాడు. మా తల్లే కన్నది, కానీ ఆ తల్లి చాలా మంచిది. ఇలా ఉంటుంది వీళ్ళ వాలకం. ఇటువంటి దౌర్భాగ్యులకు, ఇటువంటి మూర్ఖులకు తగిన సమాధానం చెప్పాలంటే, ఈనాడు ఆమె బహిరంగంగా యేసు రక్తము చేత కప్పబడి ఉన్నాము. మాదంతా క్రీస్తు ఫ్యామిలీ. మా గుండె చీల్చి చూసినా యేసు రక్తమే కనిపిస్తుందని ఎంత గొప్పగా చెబుతుందో, మీకు చీము నెత్తురు ఉండి, మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీరే నిజమైన హిందువులైతే గర్వంగా చెప్పుకోండి మేము సనాతన ధర్మ వారసులమని. మీకు ఏమి లేదు. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ తవ్విన శివలింగాలొస్తున్నాయి. ఒక్క సిలువన్నొస్తుందా? ఒక్క దర్గాన బయటపడుతుందా? ఒక్క మసీదన్న బయటపడుతుందా? ఇంకా ఏమి కావాలి? మీరు ఎందుకు ధైర్యంగా ముందుకు రారు చెప్పండి? ఎక్కడ దోయిన హిందూ దేవుళ్ళ గుళ్ళే వస్తున్నాయి. హిందూ దేవుళ్ళ విగ్రహాలే వస్తున్నాయి. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఈనాడు కైలాస పర్వతం యొక్క ఆయుష్ ఎంతో లెక్కగట్టమని చెప్పండి శాస్త్రవేత్తలది. ఏ పర్వతానికి చూసినా మన దేవుళ్ళ పేర్లే, ఏ నదికి చూసినా, ఏ సెలయేరుకు చూసినా, ఏ గట్టుకు చూసినా, గుట్టకు చూసినా, అడవికి చూసినా, అరణ్యానికి చూసినా, ఎక్కడ చూసినా మన దేవతల పేర్లే ఉన్నాయి. మన శాస్త్రాల్లో, పురాణాల్లో, మన వేదాల్లో చెప్పిన మూలాలే ఉన్నాయి. ఒక్కటన్నా వాళ్ళదున్నదా? ఒక్కటన్నా. ఎందుకు వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చి మాట్లాడాలి? ఎందుకు వాళ్ళకు తగ్గి మాట్లాడాలి చెప్పండి? బతుకు లేక, బతుకు తెరువు లేక, తినడానికి తిండి లేక ఈ దేశం మీదకి వలస వచ్చినటువంటి వాళ్ళు. మన దేశవాసులు, మన ధర్మవాసులు ఏ దేశం మీదకి వలస పోలేదు. చారిత్రక రిఫరెన్సెస్ కూడా ఉంది. చారిత్రక వివరాలు కూడా కావాలంటే వెళ్లి చూసుకోండి. ఈరోజు షర్మిలమ్మ లాంటి ఒక వీర వనితలు ఎవరైనా సనాతన ధర్మంలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రాముల్లో, ఫేస్‌బుక్కుల్లో, యూట్యూబుల్లో వీడియోలు చేయండి. మేము హిందువులం, భరతమాత ముద్దు బిడ్డలం, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన వారసులం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః. ఏదో ఒక మంత్రంతో, శ్లోకంతో ఎలుగెత్తి గంభీర్యంగా, ధైర్యంగా, వీర శౌర్య ప్రతాప కళలతోటి ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళుంటే వాళ్ళకి శిరసా సాష్టాంగ నమస్కారాలు నేను తెలియపరుస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.